ఎలక్షన్ లొడిసే కొత్త సర్కార్ వచ్చే ఏలువడి సాగనే పట్టే ఈ లెక్కమ్మట దేశమంతా మా తోటున్నది అందరు మా ఏలువడి కోరుకుంటురని కమలం పాటోళ్ళు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. లేలే మీది పొత్తుల సర్కారు ఎప్పుడేమైతే తెలియదని ఆటికెళ్ళి కాంగ్రెస్ అడ్డిస్తుంది. గిసొంటి టైంలా ఇగో గీ రిజల్ట్. ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు చూపిస్తే ఎన్డీఏ కూటమికి ఓటమి దక్కింది. దేశంలో 13 ఎమ్మెల్యే సీట్లకు ఓట్లు పెట్టిండ్రు. మొన్న ఇవాళ లెక్క పెడితే 10 ఈళ్లు గెలిస్తే 2 అంటే 2 ఆళ్ళు గెలిచిండ్రు. బెంగాల్లో 4కి 4 మమతమ్మ పార్టీ కొట్టుకపోయింది. హిమాచల్ ప్రదేశ్ లా 2 కాంగ్రెస్ కు 1 బీజేపీకి, ఉత్తరాఖండ్ లా 2కు 2 షెయ్యే, తమిళనాడులో డిఎంకే, పంజాబ్ ల షీపురు, మధ్యప్రదేశ్ ల కమలం గెలిస్తే బీహార్ లా సొంతంగా పోటీ చేసిన లీడరు ఎమ్మెల్యే అయిండు ఎన్డీఏ కూటమిని ఓడగొట్టి. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లా ఎన్డీఏ పవర్లకు వచ్చింది. మళ్ళా మోడీ సారే ప్రధానమంత్రి అయింది కాబట్టి ఈ ఎన్నికల సుత బీజేపీ పతారా చూపిస్తది అనుకున్నారంతా. ఓట్ల ప్రచారం గిట్లా జోరుగానే నడిచింది. కానీ పబ్లిక్ ఏమో గిట్లా తీర్పిచ్చిండ్రు. ఇంకో 3 నెలలైతే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇంకో 2 రాష్ట్రాల్లో కూడా ఓట్లు వస్తున్నాయల్లా. ఇప్పుడు ఇండియా కూటమి ఎమ్మెల్యేలు గెలిచే వరకు వీళ్ళు ఫుల్ జోష్లున్నారు.